ప్రతిరోజు మేము భోజనం చేసేటప్పుడు, ముఖ్యంగా నేను భోజనం చేసే టైంలో నా పిల్లలు రెక్కీ అలాగే డాన్, ముఖ్యంగా డాన్ ఖచ్చితంగా నాన్న నువ్వు ప్రార్థన చేసుకున్నావా, డిడ్ యూ ప్రే అని అడుగుతాడు అనమాట. నేను భోజనం తినడం ప్రారంభించిన తర్వాత ఆ సమయంలో డాన్ వస్తాడు, ఖచ్చితంగా అడుగుతాడు నువ్వు ప్రార్థన చేసావా అని అడుగుతాడు. చాలాసార్లు ఈ మధ్యకాలంలో ప్రార్థన చేయకుండానే భోజనం చేయడం అనేటటువంటి జరిగింది. సో డాన్ ఆ విధంగా చెప్పినప్పుడు, నా చిన్న కుమారుడు ఆ విధంగా గుర్తు చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దేవునికి వందనాలు చెల్లించి నేను భోజనం చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు మరలా కొన్ని సందర్భాల్లో డాన్ వస్తాడు నా దగ్గరికి వచ్చి, నాన్న ప్రేయర్ చేసుకున్నావా అని అడుగుతాడు. భోజనం విషయంలో చేసుకున్నా అని చెప్పినప్పుడు కూడా ఇంకో ప్రశ్న అడుగుతాడు, రైతుల గురించి ప్రార్థన చేసావా, తర్వాత నీకు సహాయం చేస్తున్నటువంటి వాళ్ళ గురించి ప్రార్థన చేసావా, రైట్, సోల్జర్స్ గురించి ప్రార్థన చేసావా, టేస్ట్ బడ్స్ గురించి ప్రార్థన చేసావా. సో ఇవన్నీ కూడా అంటే వీటన్నిటిని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి అనేటటువంటి తను నేర్చుకున్నాడు. ఆ విషయాన్ని నాకు కూడా అడగడం, నాకు పదే పదే గుర్తు చేసి, ఇప్పుడు డాన్ అడగక ముందే దేవునికి ముందుగానే ప్రార్థన చేసుకొని ముందుగానే డాన్కి అవసరమైనటువంటి ఆ జవాబులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయన్నమాట. వాస్తవానికి మనందరం కూడా మన క్రైస్తవ సమాజంలో చిన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా అన్నం తినేటప్పుడు, భోజనం చేసేటప్పుడు దేవునికి వందనాలు చెల్లించడం, దేవునికి థ్యాంక్స్ చెప్పడం మన యొక్క ఆనవాయితీ. రక్షణ పొందినటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క విషయంలో ఆచారబద్ధంగా పాటిస్తూనే ఉంటారు. వాస్తవానికి మనం ద్వితీయోపదేశ కాండంలో కనుక గమనిస్తే, అంటే పాత నిబంధనలో వారికి ఆహారం అంటే సమయం, అంటే ఆహారానికి ముందు మాత్రమే కాదు కానీ తిని తృప్తి పొందిన తర్వాత కూడా వాళ్ళు దేవునికి స్తుతించాలని, దేవునికి వందనాలు చెల్లించాలని అక్కడ లేఖనాలు తెలియజేస్తాయి. సో వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఈ యొక్క ఆహారం విషయంలో దేవునికి మనం వందనాలు చెల్లించాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. కానీ ఈరోజు నేను మీతో చెప్పబోయేటటువంటి విషయం ఏంటంటే, ఈ విధంగా దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు చెల్లించి, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లించి కూడా మనం తినేటటువంటి ఆహారము ఒక్కొక్కసారి లేకుంటే కొన్ని పరిస్థితుల్లో పాపానికి దారి తీయొచ్చు, లేకుంటే దేవునికి వ్యతిరేకంగా ఉండేటటువంటి దానికి దారి తీయొచ్చు. ఆ యొక్క విషయాన్ని ఈరోజు మనం చాలా క్లియర్గా మాట్లాడుకుంటూ ఇంతకుముందు నేర్చుకున్నటువంటి వాటికి అనేకమైనటువంటి ప్రాక్టికల్ స్టెప్స్, ఆచరణాత్మకంగా ఏ విధంగా వాటిల్ని మనం మన జీవితంలో పాటించాలో కూడా మనం నేర్చుకుందాం. మనం కనుక ఆ 23వ వచనం నుంచి మనం చదివితే ఈ యొక్క విషయాలు మనం నేర్చుకుంటాం. చూడండి, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగజేయవు. పౌలు చెప్తున్నటువంటి మాటలు, ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సునిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణయు చేయక తినుడి. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఈలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా. 30వ వచనం జాగ్రత్త వినండి. నేను కృతజ్ఞతతో పుచ్చుకొనిన ఎడల నేను దేని నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో
దాని నిమిత్తం నేను దూషింపబడనేలా. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరం కలుగజేయకుడి. ఈలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. 34వ వచనం మీకు తర్వాత నేను చూపిస్తాను. మీకు చాలామందికి 34వ వచనం మీ బైబిల్లో లేదు. ఐ విల్ టీచ్ యూ దట్. ఓకే, మీరు జాగ్రత్తగా దాన్ని చూడండి. సో ఇక్కడ పౌలు భక్తులు 23వ వచనంలో ఈ మాటలు మాట్లాడుతున్నారు. అన్ని విషయంలో యందు నాకు స్వాతంత్రం ఉంది, అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్ని కూడా చేయదగినవి కావు. ఈ స్వాతంత్రం అనేటటువంటి మాట, లేకుంటే స్వేచ్ఛ అనేటటువంటి యొక్క మాట, ఇవన్నీ కూడా నేను చేయొచ్చు అనేటటువంటి మాట రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చని గత కొన్ని వారాలుగా మనం నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎటువంటి కట్టుబాట్లు, ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా స్వేచ్ఛగా ఈ లోకంలో జీవించవచ్చు. కేవలం నైతిక పరమైనటువంటి వాటి విషయంలో బద్ధుడై ఉన్నాడు. కృతజ్ఞతగా దేవుని యొక్క ప్రేమకి కృపకి కృతజ్ఞతగా ఆయన వాటిని పాటించేవాడుగా ఉన్నాడు. కానీ మిగతా ఏ విషయాల్లో కూడా ఆయన పాటించవలసినటువంటి అవసరత లేనే లేదన్నమాట. అది మనం జాగ్రత్త తెలుసుకోవాలి. తిండి విషయంలో, వస్త్రధారణ విషయంలో, ఇల్లు కట్టుకునే విషయంలో, లేకుంటే రకరకాల పద్ధతుల్లో ఎన్నో ఆచారాలు, ఎన్నో సాంప్రదాయాలు, లేకుంటే ఇది చేస్తే మేలు జరుగుతుంది, ఈ విధంగా చేస్తే కీడు జరుగుతుంది అనేటటువంటి అనేక రకాలైనటువంటి కట్టుబాట్లు అన్నిటికీ మనం దానికి మించి స్వేచ్ఛను కలిగి ఉన్నాం. ఏమైనా చేయొచ్చు, వాటి వల్ల ఎటువంటి నష్టం లేదు అనేటటువంటిది మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఆ విషయాన్ని ఆయన కొనసాగిస్తూ 8 అలాగే 9వ అధ్యాయంలో తన యొక్క సొంత జీవితం యొక్క ఉదాహరణని ఆయన ఇస్తాడు, తన స్వేచ్ఛని ఏ విధంగా ఉపయోగించుకోవడం లేదు. ఆ తర్వాత 10వ అధ్యాయంలో విగ్రహారాధన అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చక్కని వివరణ ఇస్తాడు. ఏ వ్యక్తి అయినా సరే తను పూజించేటటువంటి ఒక దైవానికి కట్టుబడి ఉండాలి అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. ఈ విషయంలో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, సరైనటువంటి అవగాహన లేక ప్రజలు ఉన్నారు. కాబట్టి దాన్ని చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని పరిష్కరించడం మనం చూస్తాం. ఆ తర్వాత కంక్లూజన్గా కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్. సరే, తినకూడదు, కరెక్టే, మరి మా పరిస్థితి ఏంటి? కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ప్రశ్నలు ఇవి. మా యొక్క మార్కెట్లో అదే మాంసం అమ్ముతున్నారు కదా, ఎందుకంటే ఆ యొక్క మాంసం చాలా శ్రేష్టమైనది, అలాగే ఆ యొక్క మాంసం చాలా తక్కువ ధరకు వచ్చేటటువంటిది, రైట్? కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి వివరణ దాని గురించి ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఆ తిండి గురించి, ఆ విధంగా ఉన్నటువంటి ఆహారం ఏ విధంగా దాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలా వద్దా అనేటటువంటి దాంట్లో ఆయన మన స్వేచ్ఛను గురించి, కొన్ని యాక్షన్స్, అలాగే మనకు మనస్సాక్షి గురించి మాట్లాడుతూ ఒక కంక్లూజన్ కూడా ఆయన ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదని చెప్పిన తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? ఎవడు కూడా తన కొరకే కాదు కానీ ఎదుటివాని కొరకు కూడా మేలు చేయడం చూసుకోవాలి. అంటే క్రైస్తవ జీవితం అనేటటువంటిది అదర్స్ సెంటర్డ్ అనేటటువంటిది ఇక్కడ మనం నేర్చుకోవాలి. మన కొరకు మాత్రమే కాదు, ఎదుటి వాళ్ళ కొరకు కూడా మనం జీవించగలగాలి. ఎదుటి వారి యొక్క భావాలు, ఎదుటి వారిని యొక్క క్షేమం, ఎదుటి వ్యక్తి దేవునిలో ఎదగడానికి, దేవుని దగ్గరికి రావడానికి మనం ఆటంకంగా ఉండకూడదు, కానీ మనం వాళ్ళకి ఒక సాధనాలుగా ఉండాలి, మనం పనిముట్లుగా ఉండాలి, మనం ఒక ద్వారంలాగా వారికి ఉండాలి. మన వల్ల వాళ్ళు దేవుని దగ్గర రాకుండా ఉండకూడదు, మన వల్ల వారికి మేలు జరగాలి అనేటటువంటి పాయింట్ని ఇక్కడ మాట్లాడుతున్నారు. సో కాబట్టి మనకి స్వేచ్ఛ ఉంది కాబట్టి, స్వాతంత్రం ఉంది కాబట్టి,
అవన్నీ కూడా చేయాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనకి క్షేమాభివృద్ధి కలుగజేయదు. కొన్ని పరిస్థితుల్లో కొన్ని విషయాలు మనం చేయడం వల్ల అవి ఇతరులకు ఇబ్బంది కలుగుతాయి. ఆ విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఆ విషయాల గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, మొట్టమొదటిగా ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రాక్టికల్ స్టెప్ ఏంటంటే, మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణయు చేయక కటికవాణి అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. అంటే మార్కెట్లో మాంసం అమ్మబడుతున్నప్పుడు, లేకుంటే ఆహారం అమ్మబడుతున్నప్పుడు, లేకుంటే మన కాంటెక్స్ట్లో లేకుంటే కొబ్బరి చిప్పలు అమ్మబడుతున్నప్పుడు, లేకుంటే ఇంకా ఏదైనా సరే అర్పించి అవి అమ్మబడుతున్నప్పుడు, కొరింథీ సంఘంలో కొరింథీ ప్రాంతంలో మాంసం ఏదైనా అమ్మబడుతున్నప్పుడు మీరు ఆ మార్కెట్కి వెళ్ళండి. అంగడి అంటే షాప్. ఆ షాప్కి వెళ్ళండి. మీరు ఆ షాప్లో మీరు వాళ్ళు అమ్మింది మీరు కొనుక్కొని నిరభ్యంతరంగా ఏ విచారణ చేయకుండా ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎవరైనా పూజ చేసి వచ్చిందా, లేకుంటే ఇంకెవరికైనా బలి ఇస్తే ఇక్కడికి మీరు తీసుకొచ్చారా అనేటటువంటి ప్రశ్నలు వాళ్ళకి లేకుండా, నీ మనస్సాక్షికి కూడా నా విషయంలో నువ్వేమీ విచారణ చేయకుండా, దాని విషయంలో నువ్వు ఎటువంటి విచారం అంటే ఆ ఆలోచన కూడా అవసరం లేదు నీకు. నువ్వు మార్కెట్కి వెళ్ళు, మార్కెట్లో నీకు ఏది ఆహారం నీకు లభ్యమవుతుందో ఆ ఆహారాన్ని నువ్వు తీసుకొని దేవునికి వందనాలు చెల్లించి తిను. అది ఆయన ఇచ్చినటువంటి కంక్లూషన్. ముఖ్యంగా ఎక్కడైతే విగ్రహారాధన జరుగుతుందో, లేకుంటే ఎక్కువ మంది దేవుళ్ళని పూజిస్తున్నారో అక్కడ ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క వ్యాపారం విషయంలో ప్రతి ఒక్కటి కూడా పూజ చేస్తారు. మాంసం అనే కాదు, ప్రతి ఒక్కటి, పంటల విషయం నుంచి ప్రతి ఒక్కటి ఎవరైతే దేన్ని నమ్ముతున్నారో ఆ దేవునికి, లేకుంటే వాళ్ళు దేవుడని అంటే ఏదైతే వాళ్ళ దృష్టిలో ఉందో అది ఆ విషయంలో వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తుంటారు కాబట్టి అది వాళ్ళ దృష్టిలో అది పూజ చేయగలిగింది. కాబట్టి వాళ్ళు అన్నీ చేస్తారు. కానీ మార్కెట్లో మనం వెళ్ళినప్పుడు, షాప్లో మనం వెళ్ళినప్పుడు ఆ ప్రతి ఒక్కటి కూడా మనం కొనుక్కొని మనస్సాక్షి విషయంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఆ ప్రశ్నే లేకుండా నువ్వు కొనుక్కొని నువ్వు తినేసే. అది హలాల్ కావచ్చు, లేకుంటే ఏదైనా కావచ్చు. రీసెంట్గా మన ప్రభుత్వం, మోదీ గవర్నమెంట్ వాళ్ళు హలాల్ గురించి కూడా కొన్ని లాస్ తీసుకొచ్చారు. అంటే ఎక్స్పోర్ట్ చేయాలంటే కొన్ని దేశాలకి హలాల్ ప్రకారంగా కట్ చేసినటువంటి మీట్ వాళ్ళకి ఆ పద్ధతిలో కావాలి. అయితే దానికి సర్టిఫికేట్ కావాలంటే మన యొక్క ముస్లిం వాళ్ళ దగ్గర చాలా డబ్బులు కాస్ట్ అవుతాం అనేటటువంటి విషయం అక్కడ తెలియడం జరిగింది. అయితే ఏం జరిగింది ఇక్కడ, దాని గురించినటువంటి విషయంలో ప్రభుత్వం వాళ్ళు అందరికీ అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మళ్ళా అంత డబ్బులు ఖర్చు పెట్టి దానికి సర్టిఫికేట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో పాయింట్ ఏంటంటే, చాలా మత గ్రంథాలు, చాలా మతాలు ఉన్నటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ విధమైన నమ్మకంతో వాళ్ళు ఏం చేసుకున్నా సరే మార్కెట్లో మనకి ఏ వస్తువు మనకి లభ్యమైనా ఆ వస్తువుని మనం కొనుక్కొని నిరభ్యంతరంగా తినచ్చు. అది మెయిన్ పాయింట్. ఎందుకు రీజన్ ఇచ్చారు? ఎందుకంటే భూమియు 26వ వచనం చాలా ఇంపార్టెంట్ అండి. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువునివై ఉన్నది. వెరీ ఇంపార్టెంట్. కీర్తన 24లో నుంచి అపోస్తలుడైనటువంటి పౌలు దాన్ని తీసుకొని వస్తున్నాడు. ఈ భూమి ఎవరిది? ఆయన సృష్టి. ఆయన దానిలో ఉన్న సర్వం ప్రతి ఒక్కటి కూడా ఆయనకు చెందిందే. మన కీర్తన గ్రంథంలో చూస్తే ప్రతి మేక నాదే, ప్రతి గొర్రె నాదే, ప్రతి జంతువు నాదే. ఆయన సృష్టి కానటువంటిది ఈ లోకంలో ఏదైనా ఉందా? వాస్తవానికి మనం ఆదికాండ 8వ అధ్యాయం చూసినప్పుడు ప్రతి ఒక్క జంతువుని, ప్రతి ఒక్క దాన్ని 1వ అధ్యాయంలో, 1వ అధ్యాయంలో ప్రతి ఒక్క మొక్కల్ని అంటే వెజిటేషన్, అలాగే 8వ అధ్యాయంలో ప్రతి ఒక్క జంతువుని అంటే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఈ రెండింటిని కూడా మానవాళికి దేవుడు అనుగ్రహించాడు. ఇవన్నీ దేవుడికి చెందినవి. కాబట్టి మీరు నాకు చెందినవి ప్రాముఖ్యంగా, నేను సృష్టించాను వాటిని, అవి మీ పోషణ కోసం నేను ఇచ్చాను. ఈ యొక్క భూమి, దాని యొక్క పరిపూర్ణత అన్నీ కూడా ఆయనవి. కాబట్టి నావే ప్రాథమికంగా దేవునికి సంబంధించినవి. అవి మన ఆహారం కోసం దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి వాటన్నిటిని కూడా మీరు యథేచ్ఛగా, సంతోషంగా, ఎటువంటి గిల్ట్ లేకుండా హ్యాపీగా మీరు తినండి. అర్థమవుతుందా? ఇది ఆయన ఇచ్చినటువంటి. అయితే కండిషన్స్,
ఇప్పుడు కండిషన్ ఏంటది? అవిశ్వాసులలో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు, అంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసుని ఎడల, అంటే వెళ్ళడానికి మీకు ఇష్టం ఉన్నప్పుడు, ఖచ్చితంగా వెళ్ళాలని ఆజ్ఞ లేదు, వెళ్ళవద్దని కూడా ఆజ్ఞ లేదు, మీకు వాళ్ళ ఇంట్లో ఎటువంటి విందున్నా సరే ఆ విందుకు వాళ్ళు మిమ్మల్ని పిలిచినప్పుడు ఇంట్లో, ఆ ఇంట్లో మీకు వెళ్ళాలని మీకు మనసు ఉంటే, అంటే మీకు కోరిక ఉంటే, మీకు ఇష్టం ఉంటే, మీ యొక్క నిర్ణయం ఉంటే మీరు వెళ్ళండి. వెళ్ళి మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినుడి. అర్థమవుతుంది? సెకండ్ ప్రిన్సిపల్, దేవుని నమ్మనటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని పిలిచి మీకు భోజనం పెట్టినప్పుడు ఆ భోజనం విషయంలో మీకు వడ్డించింది ఏదైనా సరే దాన్ని గూర్చి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయకు తినండి, ఏం పెడితే తినాలి మీరు అని చెప్పడం లేదు. ఇక్కడ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ వెళ్ళి ఏం పెడితే అది తినమన్నారనేసి వాళ్ళు అన్నం ఇంత పెడితే అన్నం ఫుల్ తినేసేసి వాళ్ళు పెట్టింది తినమని ఉంది బైబిల్లో, అందుకని నేను బాగా తింటున్నాను అనేసి అన్నం తినేయడం, ఆరోగ్యం సరిగా లేనటువంటి వాళ్ళు ఏది పెడితే అది తినేయడం. లేకుంటే కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఒక వెజిటేరియన్ అనేటటువంటి ఒక వ్యక్తి వెళ్ళి నాన్ వెజ్ దానికి ఇష్టం లేదు కాబట్టి నాన్ వెజ్ పెట్టగానే ఏం పెట్టినా తినాలి కాబట్టి నాన్ వెజ్ కూడా నువ్వు తినాలని చెప్పడం లేదు. ఇట్ ఈస్ నాట్ స్పీకింగ్ అబౌట్ దట్. నీకు ఇష్టం లేనటువంటి ఫుడ్, నీ ఆరోగ్యానికి ప్రమాదకరమైన ఫుడ్, లేకుంటే అవి ఉపయోగం లేనటువంటి ఫుడ్, అట్లాంటి ఫుడ్ ఏది పెడితే అది, లేకుంటే వాళ్ళు ఏది పెట్టినా సరే విషం పెట్టినా కూడా తినమని చెప్పడం లేదు ఇక్కడ. అట్లాంటి గుడ్డిగా అర్థం చేసుకోకూడదు. వెరీ క్లియర్. వడ్డించినది ఏదో దాన్ని గూర్చి ఏదైనా సరే అన్నప్పుడు కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి సందర్భం, ఎటువంటి సందర్భంలో చెప్తున్నాడు, ఏ అంశం గురించి మాట్లాడుతున్నాడు? బలి అర్పించినటువంటిది మార్కెట్లో, లేకుంటే బలి అర్పించినటువంటిది ఇంట్లో. అట్లాంటప్పుడు చేసినప్పుడు ఆ విషయంలో నీకు తినాలనిపిస్తే, నీకు వెళ్ళడానికి మనసు ఉందని అంటే అర్థం ఏంటి? నువ్వు వెళ్ళి తినాలనిపిస్తే, ఆ దావత్లో నువ్వు పాల్గొనాలనిపిస్తే నువ్వేం చేయాలంటే నువ్వు హ్యాపీగా దాన్ని తినొచ్చు, ఎంజాయ్ చేయండి వాళ్ళతో, ఆ విషయంలో ఫెలోషిప్ చేయండి, అంటే ఆ ఫుడ్ మీరు తిని మంచిగా వెళ్ళండి. అయితే ఇక్కడే ఒక కిటికీ, ఇక్కడే ఒక కండిషన్ చాలా ఇంపార్టెంట్. అయితే 28వ వచనం జాగ్రత్తగా చూడండి. ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల, సడన్గా ఒకడు, లేకుండా ఇంట్లో వాడే పిలిచినటువంటి వాడే, విందుకు పిలిచినటువంటి వ్యక్తి, లేకుంటే విందుకు పిలువబడినటువంటి దాంట్లో ఇంకొక వ్యక్తి, వేరే వాళ్ళు, అది ఎవరు అనేటటువంటిది ఇక్కడ ఖచ్చితమైనటువంటి వివరణ లేదు. ఎవరైనా సరే, ఎవడైనా మీతో ఇది బలి అర్పింపబడినదని ఒక పెద్ద ఇష్యూ చేశాడు అనుకో, అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినొద్దు. ఆ టైంలో, అటువంటి టైంలో వేరే, అంటే మనస్సాక్షి విషయంలో తినకూడదని చెప్తున్నాడు. ఏ మనస్సాక్షి? చాలా క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ పౌలు 29వ వచనం. మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు. వెరీ క్లియర్. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ కాన్షియస్. నీ కాన్షియస్ వెరీ క్లియర్, తినొచ్చు అనేటటువంటిది నీకు అర్థమైపోయింది. ఇంకా నీకు దాని విషయంలో నీకు ఎటువంటి పొరపాటు లేదు. కానీ ఇప్పుడు ఎందుకు తినకూడదు? ఇప్పుడు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తం. మరొకసారి 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక ప్రిన్సిపల్ మళ్ళా కోట్ చేస్తున్నాడు ఇక్కడ. చూడండి ఎంత ఇంపార్టెంట్. వేరే వాళ్ళ యొక్క మనస్సాక్షిని మనం పట్టించుకోవడం ఎంత ప్రాముఖ్యమో ఆలోచించండి. వేరే వాళ్ళ మనస్సాక్షి నిమిత్తమే ఇలా చెప్పుచున్నాను. ఎందుకనగా రీజన్ ఇచ్చాడు. ఎందుకు వాళ్ళ మనస్సాక్షి గురించి నువ్వు అంతగా పట్టించుకోవాలి? ఎందుకంటే వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబలనేలా. అంటే నాకు ఇప్పుడు తినొచ్చు అనేటటువంటి స్వాతంత్రం ఉంది, తింటే ఏం కాదనేటటువంటి ఆ యొక్క మనస్సాక్షి ఉంది నాకు, అటువంటి ఆలోచన ఉంది నాకు, ఆ విషయంలో నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను తింటున్నా. కానీ వేరే వాళ్ళ యొక్క మనస్సాక్షి ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ విషయంలో దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఆ విషయంలో మనం చాలా సున్నితంగా ఉండాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ 30వ వచనంలో, నేను కృతజ్ఞతతో పుచ్చుకునే ఎడల నేను దేని నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తం నేను దూషింపబడనేలా.
థ్యాంక్ యూ జీసస్. ప్రభు ఈ ఆహారాన్ని బట్టి నీకు వందనాలు నాయనా, ఇంత మంచి ఆహారం ఇచ్చావు, ఇంత లిషియస్ ఫుడ్ నాకు ఇచ్చావు, నాకు మంచి మటన్ ఇచ్చావు, మంచి చికెన్ ఇచ్చావు, లేదంటే మంచి వెజిటబుల్స్ ఇచ్చావు అనేసి నువ్వు తినేటటువంటి ఆ ఫుడ్, నువ్వు హ్యాపీగా దేవుడికి వందనాలు చెల్లించి తినేటటువంటి ఆ యొక్క ఫుడ్, ఆ విషయంలో నువ్వు దూషింపబడనేలా? దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా దేని గురించి మాట్లాడుతున్నారు? వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఇష్టమైనటువంటి వాళ్ళు, ఇష్టం లేనటువంటి వాళ్ళు, దాని గురించి వాళ్ళ యొక్క అభిప్రాయాలని, ప్రజలు కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు నాన్ వెజ్, కొంతమందికి వెజిటేరియన్ ఇష్టం ఉండకపోవచ్చు. దాన్ని ఆ విషయాల గురించి మాట్లాడడం లేదు ఇక్కడ. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మన మామూలుగా వేరే వాళ్ళకి నచ్చినటువంటి విషయాలు అవి కాదు. ఇక్కడ వెరీ క్లియర్ ఏంటంటే, ఈ యొక్క పర్టిక్యులర్ ఇన్సిడెంట్ నువ్వు చేయడం వలన ఆ వ్యక్తి పాపంలో పడడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మనం 8వ అధ్యాయాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా తన జీవితం అంతా కూడా ఒక సిచ్యువేషన్ని, అంటే ఇది చేస్తే పాపము అనేటటువంటి బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఉన్నారండి. అటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే బైబిల్లో ఎటువంటి ఆధారాలు లేవు, కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ దృష్టిలో అది పాపం, చాలా క్లియర్గా పాపం. వాళ్ళ మనస్సాక్షి ఆ విషయంలో చాలా కష్టంగా ఉందన్నమాట, సున్నితంగా ఉంది. ఇంకో మాటలు చెప్పాలంటే వాళ్ళకి ఆ విషయంలో జ్ఞానం లేదు, అప్పుడప్పుడే నమ్ముతున్నటువంటి విశ్వాసంగా ఉండొచ్చు, వాళ్ళు దాని గురించినటువంటి అవగాహన లేదు. అటువంటి వారి మధ్యలో అటువంటి వ్యక్తుల గురించి నువ్వు పట్టించుకోవాలి అని చెప్తున్నాను. అంతేకాదు నీ యొక్క స్వేచ్ఛని తినేసేటటువంటి వాళ్ళ దగ్గర కాదు, పరిచయం లాంటి వాళ్ళ దగ్గర కాదు. మీకు లాస్ట్ టైం మంచిగా, అంటే 8వ అధ్యాయం అప్పుడు చాలా క్లియర్గా చెప్పారు. కొంతమందికి అంటే నేను తినకూడదు అనేటటువంటి నమ్మకం ఉంటుంది. ఎంత బైబుల్ వాళ్ళకంటే ఎంత ధ్యానించినా, ఎన్ని విశ్లేషణలు వాళ్ళు చేసినా సరే తినకూడదు అనేటటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అట్లాంటి వాళ్ళు తినేవాడిని దూషించకూడదు, తినేవాడు తిననటువంటి వాడిని దూషించకూడదు అనే విషయాన్ని రోమాపత్రిక 14వ అధ్యాయంలో చాలా స్పష్టంగా డీల్ చేస్తారు. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఒక విషయంలో ఇది పాపం, నా దృష్టిలో ఇది దేవునికి చాలా అంటే వ్యతిరేకం అనేటటువంటి నమ్మకం కలిగినటువంటి వ్యక్తి యొక్క మనస్సాక్షిని నువ్వు డిస్టర్బ్ చేయవచ్చు. అంటే ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క పాయింట్ తోటి విశ్వాస గురించి మాట్లాడుతుంది తెలుసా. స్పీకింగ్ అబౌట్ యువర్ ఓన్ బిలీవర్ 8వ అధ్యాయంలో, అలాగే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు వాస్తవానికి ఇక్కడ మనం ఏం చూస్తాం, అవిశ్వాసులు ఎవరైనా మీకు విందుకు పిలిచినప్పుడు అని చెప్పిన తర్వాత ఎవడైనాను అంటే అక్కడ ఎవరు అంటారండి, ఇది బలి అర్పించబడింది అనేటటువంటి ఆ పాయింట్ ఎవరు రైజ్ చేస్తారు? విశ్వాసే రైజ్ చేస్తారు. అవిశ్వాసం చేయని అవసరం లేదు, ఆల్రెడీ తను విందుకు పిలిచాడు. మళ్ళీ దాని గురించి ఆయన పెద్ద విషయం చేసి మనల్ని, అంటే మళ్ళీ మీరు తింటారా ఇది అనేటటువంటి విధంగా మనల్ని భయపడాల్సినటువంటి అవసరం లేదు. అర్థమవుతుందా? ఆ విషయంలో ఆయన మనస్సాక్షి విషయమే పాయింట్ లేదు. కాబట్టి ఇక్కడ మనం చాలా క్లియర్గా చూసుకుంటాం ఏంటంటే 8వ అధ్యాయం ఇక్కడ ఈ యొక్క విశ్వాసి, ఏ విశ్వాసి? మనస్సాక్షి విషయంలో బలహీనంగా ఉన్నటువంటి ఒక విశ్వాసి. ఆ యొక్క విశ్వాస విషయంలో మనం మన యొక్క స్వాతంత్రాన్ని ఉపయోగించుకునే దాంట్లో కేర్ఫుల్గా ఉండాలని రెండోసారి మాట్లాడాలి. ఆ కోణంలో మనం తినకూడదు. అటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు మనకు లేవు. వాస్తవానికి కొరింథీలో ఉన్నటువంటి ఆ యొక్క టఫ్ సిచ్యువేషన్ మనకు లేదు ఇప్పుడు. అర్థమవుతుందండి? ఎక్కడ కూడా బలి అర్పింపబడినటువంటి మాంసం కానీ లేకుంటే మిగతా అన్ని కానీ అక్కడ ఉండడం మనం చూడడం లేదు. ప్రతి ఒక్కరు కూడా మార్కెట్లో కొనుక్కుంటున్నారు, తింటున్నారు. ఈ విషయంలో మనకు సమస్య లేదు. మనకు సమస్య ఎంత ఉంది ఏంటంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి అంశం ఏంటది? ప్రసాదం గురించి చాలా స్పష్టంగా ప్రసాదాల గురించి నిన్న లాస్ట్ వీక్లో మీకు చెప్పడం జరిగింది. మనం తినకూడదు, మనం ఇవ్వకూడదు, వేరే వాళ్ళు కూడా వాళ్ళు మనకి ఇవ్వకూడదు అనేటటువంటి విషయాలు చాలా స్పష్టంగా లాస్ట్ వీక్లో మనం చూసుకున్నాం. అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు ఈ యొక్క సందర్భం మన కాంటెక్స్ట్లో ఎక్కువగా అవసరం లేదు, ఎందుకంటే మనం అన్నీ తింటున్నాం. మనం తినేటటువంటి విషయంలో ఎటువంటి సమస్య కూడా లేదు. వాస్తవానికి అసలు బాధనే లేదు మనకి కదా. మనం వెళ్తాం హోటల్లో, కొబ్బరి చట్నీ వేసుకొని మంచిగా తింటాం. మీకు తెలుసా ఎక్కడి నుంచి వచ్చిందో కొబ్బరి చట్నీ?
తెలియదు, అవసరం లేదు మనకి. ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ ఎవరు అమ్మారు, ఇది ఎక్కడన్నా బలి అర్పించింది వచ్చిందా అని మనం ప్రశ్నించాల్సిన పని లేదు. వాస్తవానికి అట్లా కనుక మనం ప్రశ్న వేసుకుంటే నువ్వు తినే ప్రతి ఒక్కటి, ప్రతి ఆహారం, వరి, నీ యొక్క కూరగాయలు, ప్రతి ఒక్కటి కూడా ఎవరికో ఒకరికి వాళ్ళు ఒక సమయంలో, ముఖ్యంగా ఆ యొక్క పంట ప్రారంభంలో వాళ్ళు అర్పించినటువంటివి. కాబట్టి నువ్వు ఆ విషయంలో ఎటువంటి విచారం చేయకుండా నువ్వు అక్కడ మార్కెట్కి వెళ్ళి హ్యాపీగా కొనుక్కొని దానికి దేవునికి వందనాలు చెల్లించి ఆ దేవుని వాక్యం ద్వారా పవిత్రపరచబడి అది నువ్వు హ్యాపీగా తినొచ్చు. ఎందుకంటే భూమి దాని యొక్క సంపూర్ణత నాదే. కానీ ఒకటే ఒక కండిషన్. ఏంటో కండిషన్? వేరే వాళ్ళు ఈ విషయం ఏదైనా సరే, ఇది పర్టికులర్గా ఇది బలర్పించబడినటువంటి పదార్థాన్ని ఈ విధంగా చేశారు, మనం తినకూడదు, మీరు ఎందుకు తింటున్నారు అనేటటువంటి కాంటెక్స్ట్లో అప్పుడు ఆ వ్యక్తిని బట్టి మనం తినకూడదు. ఈ విషయంలో ఒక అవిశ్వాసి బాధపడినా పర్వాలేదు, కానీ విశ్వాసిని బాధపెట్టద్దని చెప్తున్నారు ఇక్కడ. చూస్తున్నారా? మీరు ఎప్పుడైనా గమనించారా ఈ పాయింట్? ఇప్పుడు అవిశ్వాసి పిలిచాడు మనకి, అక్కడ ఒక విశ్వాసి, విశ్వాసం లేదు కానీ ఒక విశ్వాసి మనస్సాక్షి అక్కడ ప్రకారంగా ఇది అర్పించబడింది అని చెప్తున్నారు. ఈ రెండిట్లో కూడా ప్రయారిటీ ఎవరండి మనకి? విశ్వాసం. వెరీ క్లియర్. మన అవిశ్వాసులకు అభ్యంతరకరంగా ఉండకూడదు, విశ్వాసులకు అభ్యంతరకరంగా ఉండకూడదు, కానీ ప్రయారిటీ ఎవరంటే విశ్వాసం. అంటే నీ తోటి విశ్వాసులు, ఇంకా ఎవరు? అప్పుడప్పుడే విశ్వాసంలో ఎదుగుతున్నటువంటి విశ్వాసులు, వాళ్ళ జీవితంలో ఇది ఒక్కటే కాదు, వాళ్ళ జీవితంలో వాళ్ళ దృష్టిలో ఏదైతే పాపమని వాళ్ళు నమ్ముతున్నారో ఆ విషయంలో, వాళ్ళ యొక్క మనస్సాక్షి విషయంలో మనం సున్నితంగా ఉండాలి అని మరలా చెప్తున్నారు. అది చాలా విషయాలు ఉండొచ్చు. పాశ్చాత్య దేశంలో అయితే వైన్ గురించి, ఈ యొక్క ద్రాక్ష రసం గురించినటువంటి, ఇండియాలో సమస్య లేదు. వాళ్ళకి ఉన్నటువంటి కల్చర్, మనం టీ తాగే విధంగా వాళ్ళు వైన్ తాగుతారు. వాళ్ళకున్నటువంటి సంస్కృతి, అలాగే వాళ్ళకున్నటువంటి వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల అది వాళ్ళ దృష్టిలో సహజం. అయినా కూడా కొంతమంది క్రైస్తవులు వైన్ తాగడానికి ఒప్పుకోరు. కొంచెం ఫుల్ తాగమని ఎక్కడ కూడా లేదు, అది పాపమని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. తాగుబోతులు నరకానికి వెళ్తారని కూడా బైబిల్ చెప్తుంది. అయితే పాశ్చాత్య దేశం వాళ్ళ గురించి మాట్లాడుతుంది. అట్లాగా కల్చర్కి, ప్రాంతానికి, స్థానిక సంఘానికి, ఇంకొక స్థానిక సంఘానికి వాళ్ళ దృష్టిలో పాపం అనేటటువంటి విషయాల్లో తేడాలు ఉన్నాయి. వాస్తవానికి నేను విన్నాను, ఎంతవరకు ఇది వాస్తవమో లేదో నాకు తెలియదు. మీఠా పాన్ అంటే పాన్ వేసుకోవడమే పాపం కొంతమంది దృష్టిలో. అంటే చెన్నై అనేటటువంటి ప్రాంతంలో ఉండే క్రైస్తవుల గురించి మాట్లాడతారు. మరి ఒకవేళ చెన్నై ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా చూస్తే నన్ను క్షమించాలి మీరు, అంటే నాకు తెలిసింది నేను మాట్లాడుతున్నాను. మీఠా పాన్ మామూలుగా మా ప్రాంతంలో, నెల్లూరు ప్రాంతంలో భోజనం, పెళ్లి భోజనంలో ఖచ్చితంగా ఇస్తారు మీఠా పాన్. కానీ మీఠా పాన్ అనేటటువంటిది నువ్వు పాన్ షాప్లో ఎవరైనా ఒక విశ్వాసం చూసామంటే అది చాలా కష్టం, వాళ్ళకి తట్టుకోలేదు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అది పాపం కావాలి చిన్నప్పటి నుంచి, ఎందుకంటే అది వేరే పాన్ కూడా ఉంటుంది, రైట్? కాబట్టి ఇట్లాంటి విషయాలు ప్రాక్టికల్గా చాలా ఉన్నాయి. కాబట్టి ఏ విషయంలో అయితే నీకు క్లారిటీ ఉంది, నీ మనస్సాక్షి క్లారిటీ ఉంది, ఆ విషయాల్లో మిగతా విశ్వాసుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. అలాగే వెరీ క్లియర్గా బైబిల్లో స్పష్టంగా లేనటువంటి ఏ విషయంలో అయినా సరే నీ మనస్సాక్షికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళవద్దు, నీ మనస్సాక్షికి వ్యతిరేకంగా నువ్వు జీవించవద్దు. అలాగే నీ తోటి విశ్వాసుల యొక్క మనస్సాక్షి గురించి కూడా నువ్వు ఆలోచించాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. నెక్స్ట్ మనం కనుక చూస్తే ఆ చెప్పిన తర్వాత కాబట్టి కంక్లూషన్ ఇప్పుడు మనకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏంటంటే మీరు భోజనం చేసినను, పానం చేసినను, అంటే డ్రింక్, వైన్ గురించే మాట్లాడుతున్నాడు. వాళ్ళ కల్చర్లో వైన్ తాగుతారు, యూదుల కల్చర్లో, కొరింథీ కల్చర్లో తాగుతారు. లేదంటే ఇంకో మన భాషలో చెప్పాలంటే
మీరు భోజనం చేసినను టీ తాగినను, లేకుంటే మీరు భోజనం చేసినను కూల్ డ్రింక్ తాగినను, రైట్? మీరు అంటే మనకి అది పెద్ద ట్యాబు కాదు ఇప్పుడు కూల్ డ్రింక్స్ టీ అవన్నీ, కానీ వాళ్ళకి కష్టం. ఎవడు కూడా కూల్ డ్రింక్ ఒక జగ్గు తాగడు, వైన్ అయితేనే తాగుతాడు, సస్తాడు. తాగపోతే కుటుంబాన్ని నాశనం చేసుకుంటా ఉన్నాడు, చాలా ఘోరం, రైట్? భోజనం చేసినను పానం చేసి మీరేమి చేసినను, చాలా వెరీ క్లియర్, మీరేమి చేసినను అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. మీరు ఏమి చేసినా అంటే మీరు చేసే ప్రతి ఒక్క సింగిల్ ఇన్సిడెంట్ గురించి కాదు. స్వాతంత్రం ఉండి బైబిల్లో స్పష్టంగా చేయొచ్చు చేయకూడదు అని చెప్పకుండా, వాటి విషయం కాకుండా బైబిల్లో స్పష్టంగా లేదు కానీ నువ్వు చేయొచ్చు అనేటటువంటి మనస్సాక్షి నీకు ఉంది, అటువంటి విషయాలు ఏదైనా సరే అని అర్థం. క్లియర్? నీ మనస్సాక్షి ప్రకారంగా బైబిల్లో స్పష్టంగా లేనటువంటి వాటి విషయంలో నువ్వు ఏది చేసినా సరే సమస్తం కూడా దేవుని మహిమ కొరకు చేయుడు. నువ్వు భోజనం చేసినా కూడా దేవుని మహిమ కోసం చేయాలంటున్నాడు ఇక్కడ. భోజనం చేస్తే దేవుడు కూడా మహిమ గురించి ఎట్లయితుంది? నేను భోజనం చేసేటప్పుడు దేవా నీకు వందనాలు, నీకు మహిమ చెల్లిస్తున్నానంటే అది కాదు మహిమ. ఈ మహిమ అనేటటువంటి పదాన్ని మనం చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఈ యొక్క మహిమ గురించి వచ్చింది. మీ దేహంతో దేవునిని మహిమపరచుడి అనేటటువంటి పాయింట్ వచ్చింది. ఎవరొచ్చింది? మీ దేహంతో దేవునిని మహిమ పరచుడి అనేటటువంటి విషయం ఇక్కడ మనకి తెలుస్తుంది. అంటే అక్కడ వ్యభిచారం గురించి మాట్లాడుతున్నాం. అంటే పవిత్రమైన జీవితం జీవిస్తే దేవునికి మహిమ. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. ఇక్కడ 10వ అధ్యాయం ప్రకారంగా మీరు ఏం చేసినా దేవుని మహిమపరచండి అన్నప్పుడు, మనం ఇతరులకి ఇబ్బంది లేకుండా తిన్నప్పుడు దేవుని మహిమపరచడం, ఇతరులకు ఇబ్బంది లేకుండా మనం మీటపాన్ చేసుకున్నప్పుడు దేవుని మహిమపరచడం. అర్థమవుతుందా? సో వెరీ క్లియర్ ఇక్కడ. అంటే చాలా స్పష్టంగా ఏం మాట్లాడుతున్నానంటే, నేను నా స్వాతంత్రాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని ఇతరుల యొక్క మనస్సాక్షికి ఇబ్బంది లేకుండా నేను జీవించినప్పుడు అది నేను దేవుని మహిమపరచినట్లు. సింపుల్. చాలాసార్లు దేవుని మహిమపరచడం అనేటటువంటిది కేవలం దేవునికి మనం ఓరల్గా వందనాలు చెల్లించడమే అనుకుంటాం మనం. కరెక్టే అది. నువ్వు పాటల ద్వారా మాటల ద్వారా దేవునికి స్తుతులు చెల్లించడం దేవుని మహిమపరచడమే. అది ఒక రకంగా దేవుని మహిమపరచడం. కానీ ఇంకొక రకంగా ఏంటి? పవిత్రంగా జీవించడం దేవుని మహిమపరచడం. అలాగే ఇప్పుడు ఈరోజు ప్రకారంగా వాక్యం ప్రకారంగా దేవుని మహిమపరచడం అంటే ఏంటి? ఇతరుల యొక్క మనస్సాక్షికి ఇబ్బంది కలిగించకుండా సున్నితంగా ఉండి మన స్వాతంత్రాన్ని, మన యొక్క హక్కుని, మన స్వేచ్ఛని మనం ఉపయోగించకుండా ఉండడమే దేవుని మహిమపరచడం. అంటే మీరు ఏం చేసినా సరే ఇట్లాంటి విషయాల్లో ఆ విధంగా చేస్తే మనం దేవుని మహిమపరచినట్టు అని చెప్తున్నాడు. చాలా క్లియర్గా చెప్తున్నాడు ఈ మాటలు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. మీరు దేవుని మహిమపరచాలనుకుంటున్నారా? దేవుని మహిమ కోసమే మేము జీవిస్తున్నాం అనేటటువంటి స్టేట్మెంట్స్ మనం ఇస్తున్నామా? ఆ మాట అంటే అర్థం కేవలం మనం గొంతెత్తి దేవునికి వందనాలు చెల్లించడం మాత్రమే కాదు, కానీ ఈ విషయంలో మనం సున్నితంగా ఉండి దీనికి విధేయతగా ఉంటూ మన స్వేచ్ఛను మనం అదుపులో పెట్టుకున్నప్పుడే దేవుని నిజంగా మనం మహిమపరుస్తున్నాం. ప్రభువా, ఈ విషయంలో నేను చేయొచ్చునైనా, మీరు నాకు స్వేచ్ఛ ఇచ్చారు, కానీ ఈ వ్యక్తిని బట్టి నేను చేయడం లేదు. ఈ వ్యక్తి తన యొక్క మనస్సాక్షికి వ్యతిరేకంగా ఈ పని చేస్తాడు కాబట్టి నేను చేయడం లేదు. శబాష్, బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడు అంటాడు దేవుడు. అందుకే చెప్పినాడు, నీ కొరకు కాదు, నీ కొరకే కాదు, ఎదుటివాని మేలు కొరకు కూడా మనం జీవించాలి. సో క్రైస్తవ జీవితం అనేటటువంటిది ఎదుటి వ్యక్తి యొక్క క్షేమం కోసం, ఎదుటి వ్యక్తి దేవునిలో ఎదగడానికి. అంటే మనం చేయడం వలన, మన యొక్క క్రియల వలన ఎదుటి వ్యక్తి పాపంలో పడిపోయి మనస్సాక్షిలో అపరాధ భావం ఉండి ఆ విధంగా నాశనం కాకుండా మనం చేయాలి అని చెప్తున్నాం. కాబట్టి చాలా సున్నితంగా మనం జీవించాలి. ముఖ్యంగా నీ క్లోజ్ పీపుల్, నీ స్థానిక సంఘంలో నువ్వు ఎవరితో ఉన్నావో,
ఎక్కువగా ఎవరితో అయితే నువ్వు జీవిస్తున్నావో ఆ విశ్వాసుల యొక్క పరిస్థితిని మనం గమనించి వాళ్ళకు అనుగుణంగా మనం జీవించాలి. ఇట్ ఈస్ నాట్ హిపోక్రసీ. ఇది వేషధారణకి భిన్నమైనది. వేషధారణ అంటే ఏంటి తెలుసా? వేషధారణ అంటే మనం నైతికంగా మంచి వాళ్ళం కాకపోయినా మంచి వాళ్ళుగా మనం ఇతరులకి ప్రదర్శించడం వేషధారణ. నేను వాస్తవానికి మంచోడిని కాదు, వాస్తవానికి నేను నా యొక్క ఆత్మీయ జీవితంలో నేను బైబిల్ చదవడం లేదు, ప్రార్థన చేయడం లేదు, కానీ వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కోసం నేను చేశాను అనుకోండి, వాళ్ళని మెప్పించడానికి నేను చేశానండి, వాళ్ళ దృష్టిలో నేను శభాష్ అనిపించుకోవడానికి లేకుంటే పర్వాలేదు అనిపించుకోవడానికి నేను చేస్తే అది వేషధారణ, నైతిక పరమైనటువంటిది వేషధారణ అనేది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి, బిజినెస్లో లాస్ అయిపోయినా, నేను ఉద్యోగం పోయింది, ప్రమోషన్ రాలేదు, ఎన్నో బాధలు ఉన్నాయి. ఆ బాధలన్నింటినీ నేను దిగమింగుకొని ఎదుటి వ్యక్తులతో సంతోషంగా నేను నవ్వుతూ వాళ్ళు హ్యాపీగా ఉన్నా. దట్ ఈస్ నాట్ వేషధారణ. కొన్నిసార్లు అంత వేషధారణ అనుకుంటారు, కాదు కాదు. నీ యొక్క కష్టాలన్నీ ప్రతి ఒక్కరికి చూపించాల్సిన పని లేదు, ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఓపెన్ ఫేస్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని దాచుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకునే ఉంటాయి. అవసరమైన వ్యక్తుల దగ్గర వాటిని మనం చెప్పుకునేటటువంటివి కూడా ఉంటాయి. కాబట్టి వేషధారణ అనేటటువంటిది ఏంటి? నైతికంగా మంచిగా లేకపోయినా మంచిగా ఉన్నట్లు చూపించాలనుకోవాలి. ఇక్కడ మనం చేస్తున్నది ఏంటి? చేయగలిగి కూడా ఆ చేయడం వల్ల ఎటువంటి ఆత్మీయమైనటువంటి నష్టం లేకపోయినా ఎదుటి వ్యక్తికి అది క్షేమం కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి సరిగ్గా ఆలోచన లేదు, ఆ వ్యక్తికి సరైన జ్ఞానం లేదు ఆ వ్యక్తికి. కాబట్టి ఆ బిడ్డ కోసం, ఆ యొక్క బలహీనమైన మనస్సాక్షి కలిగినటువంటి ఆ యొక్క విశ్వాసి కోసం నేను నా స్వేచ్ఛను నేను వాడుకోవటం లేదు, దట్స్ ఇట్, నేను ఉపయోగించుకోవటం లేదు అనేటటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నాం. చెప్పిన తర్వాత చూస్తున్నారా, ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు. ఏం చెప్తాను ఇక్కడ? యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరం కలుగజేయకుడి. రెండవ ఆజ్ఞ మనకి ఇవ్వబడింది. యూదులకైనా గ్రీసు దేశస్థులకైనా దేవుని సంఘంకైనా, మూడు గుంపులు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడు సృష్టించినప్పుడు ఒకటే ఒక గుంపు, మానవ గుంపు అనేటటువంటిది. ఇప్పుడు కూడా మానవులమే, కానీ మానవులకి 3 గుంపులుగా చేయడం జరిగింది. ఏంటి ఆ 3 గుంపులు అంటే? మొట్టమొదటిగా దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక గుంపు యూదులు, వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పటికి కూడా ఉన్నారు, వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. యూదులు కాని ప్రతి ఒక్కరు కూడా అన్యులు, లేకుంటే ఈ యొక్క కాంటెక్స్ట్లో గ్రీకు దేశస్తులు, గ్రీక్స్. ఇంకో మాటలో చెప్పాలంటే యూదులు కానటువంటి వారు, యూదులు కానటువంటి వారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణం, ఆయన పునరుత్థానం చెంది సంఘాన్ని స్థాపించాడో, ఆ సంఘంలో యూదుల నుంచి వచ్చిన, అన్యుల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సంఘంగా ఏర్పరచబడతారు. అర్థమైపోయింది? ఇప్పుడు 3 గుంపులు ఉన్నాయి. యూదులు ఉన్నారు, యూదులు కాని వారు ఉన్నారు. వాళ్ళని అన్యులు అంటాం, గ్రీసు దేశస్తులు అంటాం. ఈ యొక్క గుంపులో నుంచి ఎవరైనా సరే దేవుని నమ్ముకుంటే వాళ్ళు దేవుని సంఘంగా ఉంటారు. ఇప్పుడు మనకి 3 ఉన్నాయన్నమాట ఈ ప్రపంచంలో. దేవుని సంఘం ఉంది, యూదులు ఉన్నారు, అలాగే యూదులు కాని వారు కూడా ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే వీళ్ళ 3 గుంపులకు కూడా అభ్యంతరం కలగకుండా జీవించండి అంటున్నాడు. అవునేమంటున్నాడు? నేను ఆ విధంగా జీవించాను, నేను అందరి కోసం నేను ఆ విధంగా నా యొక్క హక్కులు నేను ఉపయోగించుకోవడం లేదు. అవసరం లేకపోయినా సరే నేను టెంపుల్కి వెళ్ళాను. అక్కడ ఏ టెంపుల్కి? యూదుల యొక్క టెంపుల్కి నేను వెళ్ళాను. ఎందుకంటే నేను యూదుడిని, స్వాభావికంగా యూదుడు కాబట్టి. రైట్? అవసరం లేకపోయినా సరే వేరే వాళ్ళ కోసం నేను డబ్బులు చెల్లించాను. అక్కడ అవసరం లేకపోయినా సరే సున్నత్ చేయించాను నేను అక్కడ యూదుల కోసం. అలాగే యూదులు కాని వాళ్ళ కోసం, అలాగే బలహీనుల కోసం. ఆయన నా ఎగ్జాంపుల్, నేను మీకు లివింగ్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాడు ఆయన చెప్పిన తర్వాత ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? మీరెవ్వరికి అభ్యంతరం కాకుండా ఉండాలి. ఏంటి అభ్యంతరం కాకుండా ఉండాలంటే మన వల్ల ఎవ్వరు కూడా దేవుడికి వ్యతిరేకంగా పాపం చేయకూడదు.
దట్స్ అ పాయింట్. ఏ కాంటెక్స్ట్లో? ఈ కాంటెక్స్ట్. మీరు కనుక సువార్తల దగ్గరికి వెళ్తే యేసుక్రీస్తు ప్రభు వారే స్వయాన మాట్లాడతారు ఏంటంటే, మీరు ఎవ్వరికీ అభ్యంతరంగా ఉండొద్దు పాపం విషయంలో. క్లియర్. వాస్తవానికి మనం రెండు రకాలుగా కూడా తీసుకోవచ్చు. మనం అంటే వేరే వాళ్ళు మనల్ని బట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోకూడదు, వేరే వాళ్ళు మనల్ని బట్టి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకూడదు, వేరే వాళ్ళు మనల్ని బట్టి వాళ్ళ మనసాక్షి వ్యతిరేకంగా పాపం చేయకూడదు. అంటే అంత జాగ్రత్తగా మనం జీవించాలి అని చెప్తున్నాను. మన వలన, నా వలన, నా యొక్క జీవితం వలన వేరే వాళ్ళు దేవునికి దూరంగా రాకుండా మనం జాగ్రత్త పడాలి. అభ్యంతరంగా మనం ఉండకూడదు. మనం వాళ్ళు పాపం చేయడానికి మనం కారణంగా ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం పాపం చేయడం ఒక వంతు, వేరే వాళ్ళు పాపం చేయడానికి మనం ఒక కారణం అవడం ఇంకొక వంతు. ఆ విధంగా ఉండకూడదు అనేటటువంటి విషయం ముఖ్యంగా ఈ యొక్క స్వేచ్ఛ విషయంలో మాట్లాడుతున్నాడు. చూడండి, మాట్లాడిన తర్వాత ఏమంటున్నాడు? ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఈలాగు నేను కూడా, అది ఒకసారి చెప్తున్నాడు, 9వ అధ్యాయంలో చెప్పాడు, ఇప్పుడు కూడా చెప్తున్నాడు. నేను కూడా స్వప్రయోజనమును, అంటే సొంత ప్రయోజనమును, సొంత లాభాన్ని కోరుకోకుండా అనేకులు రక్షింపబడవలనని, అది నా గురి, అది నా యొక్క గమ్యం, అది నా లక్ష్యం, అది నా యొక్క దర్శనం, అది నా యొక్క వాంఛ, అది నా యొక్క ఆకాంక్ష అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? అనేకులు రక్షింపబడాలి అంతే. వారి ప్రయోజనమును కోరుచు, నా ప్రయోజనం కాకుండా వాళ్ళ ప్రయోజనం కోరుచు, అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? అన్ని విషయములలో అందరినీ సంతోషపెడుతున్నానని చెప్తున్నాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఈ విధంగా చేయగలడా అండి? పుట్టారా ఇప్పటి వరకు అట్లాంటి వాడు? ఈ విధంగా ఎవరైతే జీవించాలనుకుంటారో చాలా స్ట్రగుల్ అవుతారు. అన్ని విషయములలో అందరినీ అన్ని వేళలా సంతోషపెట్టడం అనేటటువంటిది ప్రాక్టికల్ ఇంపాసిబిలిటీ. పౌలు ఆ మాట చెప్పడం లేదు. అన్ని విషయాలు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అన్ని విషయాలు? యూదుల విషయంలో, అన్యుల విషయంలో, ధర్మశాస్త్రం లేని విషయంలో, మనసాక్షి విషయంలో, ఇట్లాంటి విషయాల్లో నేను వాళ్ళందరినీ సంతోషపెడుతున్నానని చెప్తున్నాడు. అది పాయింట్. అక్కడ ప్రతి ఒక్కరికి ఇష్టమైనట్లుగా నేను ఈ చొక్కా వేసుకుంటే ప్రశాంత్కి ఇష్టం, ఈ చొక్కా వేసుకుంటే లాజరస్కి ఇష్టం లేదు, కాబట్టి ఇప్పుడు నేను ఎవరిని సంతోషపెట్టాలి? గడ్డం చేసుకుంటే మా అమ్మకి ఇష్టం, గడ్డం లేకుంటే మా నాన్నకి ఇష్టం, ఎవరిని సంతోషపెట్టాలి? మీసాలు ఉంటే ఇంకొకరికి ఇష్టం, మీసాలు లేకపోతే ఇంకొకరు. ఏంటండి ఇట్లాంటిది కాదు. మనుషుల యొక్క సంతోషం కోసం నువ్వు జీవించాల్సిన పని లేదు. అవసరమైనప్పుడు వాళ్ళ క్షేమం కోసం నువ్వు జీవించాలి. ఇక్కడ సంతోషమైనటువంటి పాయింట్ ఏంటంటే వాళ్ళ యొక్క క్షేమం, నీ వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు, అది. అంతేగాని ప్రతి ఒక్కరిని ప్రతి సమయంలో నేను ప్లీజ్ చేయాలి అనేటటువంటి యాటిట్యూడ్ గురించి మాట్లాడడం లేదు. అది డేంజరస్ యాటిట్యూడ్. అది ఒక సాధ్యమైనటువంటి ప్రక్రియ. చాలామంది చాలా జీవితాలని పాడు చేసుకుంటున్నారు దానివల్ల. సంతోషపెట్టాలనేటటువంటి పాయింట్ని ఏ విషయంలో సంతోషపెట్టాలంటున్నారు ఇక్కడ? నీ వలన వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకుండా ఉండడమే వాళ్ళని సంతోషపెట్టాలి. హల్లెలూయా. అది జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ మీ అందరికీ 33 వరకే ఉన్నది కదా మీ బైబిల్లో. 34వ వచనం కనిపిస్తలేదా మీకు? చూడండి ఒకసారి. 34 చాలా ఇంపార్టెంట్. 34 ఒకసారి వేరే వర్షన్లో ఏమైనా ఉందండి, ఆన్లైన్లో ఉంటున్నటువంటి మీరు కూడా చూడొచ్చు. 34 చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. మరి ఎట్లా మిస్ అయిందో మరి. నా బైబిల్లో అయితే ఉంది. ఇది ఆన్లైన్ బైబిల్ కదా, నేను సృష్టించుకున్నటువంటి బైబిల్ ఇది. మీ బైబిల్లో ఉండదు. 34 వచనం ఏంటి తెలుసా? ఆ తర్వాత వచనమే 34. ఏంటది? చదవండి. నేను క్రీస్తుని వెంబడించిన ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోనండి. అర్థమవుతుందా?
నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి. అది 34 వచనం. వాస్తవానికి అక్కడ పెట్టాలి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు, దయచేసి మీరు జాగ్రత్తగా వినండి. ఈ యొక్క అధ్యాయాలు, వచనాలు ప్రారంభంలో ఈ వాక్యం రాయబడినప్పుడు అవి లేవు. అవన్నీ కలిపి ఒక లేఖగా, ఒక గ్రంథంగా, ఒక వాక్య భాగంగా అవి ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు మన యొక్క క్షేమం కోసం, అంటే ఈ యొక్క అధ్యాయం వచనం అనేటటువంటిది మనం వాటిని గుర్తించడానికి వీలుగా, మనం దాన్ని కంఠస్థం చేయడానికి, లేకుంటే రెఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా విభజించడం జరిగింది. వాస్తవానికి మనం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఈ యొక్క 16వ అధ్యాయం చివరి వచనం వరకు కలిపి మనం చదవాలి. దాన్ని మనం విడదీస్తే చాలా కష్టం. కానీ సాధ్యమైనంత వరకు వీళ్ళు దాదాపు చాలా అద్భుతంగానే ఆ యొక్క సెక్షన్ చేశారు. కానీ ఈ 11వ వచనం 1వ వచనం, 11వ అధ్యాయం 1వ వచనం ఈ 10వ అధ్యాయం 34కి వస్తే చాలా కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటున్నాడు ఇక్కడ, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు కూడా నడుచుకోండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు ఇక్కడ పౌలు? నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నప్పుడు చాలా పవర్ఫుల్ మైండ్ చెప్పాడు ఇక్కడ. చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జాగ్రత్తగా వినాలి. ముగింపులోకి వస్తున్నాం మనం. ఈ మాట ఎవరన్నా చెప్పాలంటే ఒక సేవకుడు చాలా భయపడతాడు. ఏమంటాడు? మీరు నన్ను పాటించినా పాటించకపోయినా పర్వాలేదు, క్రీస్తుని పాటించండి అంటాడు. అవునా? అది కొంచెం వినయం లేకుంటే తగ్గింపులా కనిపిస్తుంది మనకి. మీరు నన్ను పాటించినా పాటించకపోయినా పర్వాలేదు, నన్ను పాటించవద్దు, దేవుణ్ణి పాటించండి అంటాడు. కరెక్టే, కానీ మీరు కరెక్ట్గా సగమే చెప్పారు. మీరు దేవుణ్ణి పాటించాలనేది కరెక్ట్. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, మనం ఆయన అడుగు జాడలేదు, మనం నడవాలి. కరెక్ట్ అది. కానీ అంతతో అయిపోదు. నూతన నిబంధనకు ఉన్నటువంటి శక్తి, లేకుంటే నూతన నిబంధనలో విశ్వాసకి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ప్యాకేజ్ ఏంటి తెలుసా? రూల్స్ కాదు, లైఫ్. జాగ్రత్తమేనండి ఇది. నువ్వు నేను పాత నిబంధనలో లేను, మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం. అంటే అర్థం ఏంటి? మీరు ఇవి చెయ్యండి అని చెప్పేటటువంటి దాంట్లో లేము ఇప్పుడు మనం. నేను ఇవి పాటిస్తున్నాను, మీరు కూడా నన్ను పాటించండి. ఎందుకంటే నేను పాటించేటటువంటి, అంటే ఇవి రాసినటువంటి, లేకుంటే నాకు ఉదాహరణగా ఉన్నటువంటి నా యేసయ్యని నేను పాటిస్తున్నాను. నేను క్రీస్తుని వెంబడిస్తున్నట్లుగా మీరు నన్ను కూడా వెంబడించండి అని చెప్పగలిగేటటువంటి స్థాయిలో ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క సేవకుడు ఖచ్చితంగా ఉండాలి. నూతన నిబంధన యొక్క విధానం అది. మనం అనుకుంటాం, మనం తగ్గింపు అనుకుంటాం. మనం అంటే మనం జీవించకుండా వేరే వాళ్ళని జీవించమంటే అర్థం ఏంటండి? నువ్వు నేను జీవించకపోతే వేరే వాళ్ళని జీవించమంటే దాని యొక్క అర్థం ఏంటి? నా పిల్లలు ఉన్నారు ఇప్పుడు, నా పిల్లలు ఇద్దరికి మీరు అరవద్దురా, నేను అరిచినా పర్వాలేదు, మీరు అరవద్దు, అరవద్దా అరవద్దురా అని అనుకోండి. అసలు దానికన్నా పంచుందా అండి? నాన్న నువ్వేం చేస్తున్నావు నాన్న, నువ్వే అరుస్తావు కదా అనొచ్చు వాళ్ళు. ఫస్ట్ పాయింట్. భయపడి కొన్ని రోజులు వాళ్ళు అరవకుండా ఉండొచ్చు. బట్ నా లైఫ్ అది ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందా? లేకుంటే బెటర్ రిక్కీ డాన్, మీ డాడీ అరుస్తాడా? మీ నాన్న? మీరు కూడా అరవద్దు. ఓకే, నేను దేవుణ్ణి వెంబడిస్తున్నా, మీరు నన్ను కూడా వెంబడించండి. నేను యేసయ్యని వెంబడిస్తున్నట్లుగా మీరు నన్ను వెంబడించాలి అని మన పిల్లలకు చెప్పగలగాలి, మన సంఘానికి చెప్పగలగాలి. అట్లా అంటే మనం ఏదో పర్ఫెక్ట్ అని కాదు. ఇక్కడ ఎవరు లేరు పర్ఫెక్ట్. ఒక్కొక్క విషయంలో మనం ఎదుగుతున్నాం. మనం అర్థమవుతుందా? ఆ విధంగా మన బలహీనత ఏదైతే ఉందో ఆ విషయంలో మనం దాన్ని బలపడి, దాన్ని మనం ఖచ్చితంగా దేవుని యొక్క శక్తితో పోరాడి మనం జీవించి వేరే వాళ్ళకు కూడా చెప్పి మీరు కూడా నన్ను వెంబడించండి అని చెప్పాలి. నేను చేస్తున్నా, మీరు కూడా చేయండి. నేను చేస్తున్నా అనేటటువంటి పాయింట్ లేకుండా మీరు చేయండి అంటే అంత ఎఫెక్ట్ ఉండదండి. ఎవరైనా సరే, నువ్వెవరైనా సరే నూతన నిబంధనలు అంటే యేసయ్యని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా పౌలులాగా చాలాసార్లు చాలా మందికి ఉండే తప్పుడు అవగాహన చెప్తా నేను. ఈ యొక్క 11వ అధ్యాయం 1వ వచనం పౌలు ఒక్కడే చెప్పారు అనుకుంటారు చాలామంది.
ఈ యొక్క దేవుని బిడ్డల్లో ఎవ్వరు కూడా ఇంక ఇట్లాంటి మాటలు, ఇంత శక్తివంతమైన మాటలు చెప్పలేదు, ఇంత సవాలుకరంగా ఎవరు చెప్పలేదు అని అనుకుంటారు చాలామంది. అది అవాస్తవం. ఇదే పౌలు భక్తుడు వేరే పత్రికల్లో ఏమన్నాడంటే, మేము క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు మమ్మల్ని పోలి నడుచుకోండి, లేకుంటే మమ్మల్ని పోలి మీరు నడుచుకోండి. నన్ను, మమ్మల్ని, చాలా ఇంపార్టెంట్. ఏకవచనం, బహువచనం. అది మీకు హోంవర్క్. ఇప్పుడు ఎక్కడుంది కనుక్కోవాలి మీరు. పత్రికల్లో ఉంది అది, రైట్? పౌలు రాసినటువంటి పత్రికల్లో ఉంది. మేము క్రీస్తుని వెంబడిస్తున్నట్లుగా మీరు మమ్మల్ని వెంబడించమనేటటువంటి పాయింట్. కాబట్టి నూతన నిబంధనలో ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ మాట చెప్పాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత సమస్య తెలుసా అండి? చాలా క్లియర్. ఇక్కడ చూడండి, 2-3 కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, బట్ ఐ వాంట్ టు క్లారిఫై ఇట్. ఒకటి ఏంటంటే, నేను వెంబడించకపోయినా మీరు వెంబడించండి అనేది ఒక సరైనటువంటిది కాదు, రైట్? అలాగే మీరు నన్ను వెంబడించండి అనేటటువంటిది కూడా కరెక్ట్ కాదు. మనం ఎవరిని వెంబడించాల్సినటువంటి పని లేదు. ఏ వ్యక్తిని కూడా నువ్వు నేను వెంబడించాల్సిన పని లేదు. ఎప్పుడు వెంబడించాలి? ఆ వ్యక్తి క్రీస్తుని వెంబడిస్తే ఆ వ్యక్తిలాగా నువ్వు జీవించాలంతే. వ్యక్తుల్ని వెంబడించడానికి కాదు, క్రీస్తుని వెంబడించడానికి. ఆ క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వ్యక్తి చెప్పగలగాలి. కానీ నువ్వు నేను బయట నుంచి ఎవరిని వెంబడించాలి? మనం ఒక సెలబ్రిటీని పెట్టుకొని, ఒక సేవకుడిని పెట్టుకొని, లేకుంటే ఒక వ్యక్తిని పెట్టుకొని, ఒక ముఖ్యమంత్రిని పెట్టుకొని, ఒక రాష్ట్రపతిని పెట్టుకొని, లేకుంటే ఇంకొక దైవసేవకుని పెట్టుకొని, ఒక మత బోధకుని పెట్టుకొని, ఆ విధంగా నేను వాళ్ళ ప్రకారంగా జీవిస్తానంటే కుదరదు. వాళ్ళు పాపం చేస్తారు, నువ్వు కూడా చేస్తావా? అట్లానే అయిపోతుందండి. ఏ వ్యక్తులైతే, ఎవరైతే ఈ యొక్క సెలబ్రిటీస్ని, లేకుంటే బహిరంగంగా దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్నారు, లేకుంటే నేను దేవుని వెంబడిస్తున్నానని చెప్పుకొని వాళ్ళ జీవితం దాని ప్రకారంగా లేకుండా ఉంది. ఎంతమంది అమాయకమైనటువంటి ప్రజలు వాళ్ళలాగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. ఎంతగా ఈ సెలబ్రిటీస్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్స్, మీ అందరికి తెలుసు, క్రైస్తవులు అని చెప్పుకునేటటువంటి కొంతమంది ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు క్రీస్తుని వెంబడిస్తే ఆ ప్రకారంగా మీరు వెంబడించండి, ఇట్స్ ఓకే. కానీ వాళ్ళు క్రీస్తుని వెంబడించకపోతే నువ్వు వెంబడించాల్సినటువంటి పని లేదు, రైట్? చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎవరిని వెంబడించాలి? క్రీస్తుని వెంబడించాలి. ఆయన మన గురి. బైబిల్లో ఎక్కడ కూడా మీరు మనుషులు వెంబడించమని ఎక్కడ చెప్పలేదు. ఏ మనిషిని కూడా మనం వెంబడించాల్సిన పని లేదు. కానీ క్రీస్తుని వెంబడించే వ్యక్తులు చెప్పగలిగేటటువంటి పని ఏంటంటే, నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను కాబట్టి నన్ను మీరు వెంబడించండి. ఏ విషయంలో? ఇప్పుడు పౌలు ఈ మాట దేనికి చెప్పాడండి? అది కూడా ఇంపార్టెంట్. ఏ సందర్భంలో చెప్పాడు ఈ మాట? పౌలు ఒక పర్ఫెక్ట్ వ్యక్తిగా చెప్తున్నాడు ఈ మాట. అన్ని విషయాల్లో నన్ను వెంబడించడం చెప్తున్నాడు. ఇక్కడ ఈ విషయంలో మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా. ఈ విషయంలో సందర్భం చాలా ఇంపార్టెంట్. ఒక పర్ఫెక్ట్ వ్యక్తిగా కాదు. నేను పర్ఫెక్ట్ ఎప్పుడు? క్రీస్తుని బట్టి నేను పరిపూర్ణుణ్ణి. క్రీస్తు లేకుంటే నాకు పరిపూర్ణత లేదు. క్రీస్తు రక్తం వలన నేను పరిపూర్ణుడిగా అయిపోయాను, పరిశుద్ధుడిగా అయిపోయాను. నేను ఆయన లేకపోతే నాకు పరిశుద్ధతనే లేదు. పాపుల్లో నేను ప్రధాన పాపిని అంటున్నాడు. నేను అపోస్తలులందరికంటే నేను చాలా తక్కువ వాడిని అంటున్నాడు. లేకుంటే విశ్వాసులందరికన్నా అత్యల్పమైనటువంటి విశ్వాసం అంటున్నాడు ఆయన. అటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నట్టు నన్ను పోలు నడుచుకోండి అంటే ఈ విషయంలో, ఏ విషయంలో? నేను ప్రజల్ని రక్షించడానికి, ప్రజలు క్రీస్తు దగ్గరికి రావడానికి, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడానికి నా జీవితం ఆటంకంగా నేను లేకుండా, నా జీవితమే వాళ్ళకి స్వేచ్ఛగా నన్ను నేను అర్పించుకున్నాను, నన్ను నేను దాసునిగా నేను సమర్పించుకున్నాను. నాకున్నటువంటి స్వేచ్ఛ నేను ఉపయోగించుకోవడం లేదు. ఎందుకంటే దేవుడు కూడా, ఎవరండి? యేసయ్య కూడా తన యొక్క స్వేచ్ఛను ఉపయోగించుకోలేదు. ఆయన సృష్టికర్త. దయచేసి అర్థం చేసుకోండి. ఆయన ఈ విశ్వాన్ని తన మహత్తు గల మాట చేత ఆయన నడిపిస్తున్నటువంటి మహనీయుడు. ఆయన తేజో సంపన్నుడు. ఆయన్ని వర్ణించడానికి కూడా దేవదూతలకు కూడా మాటలు సరిపోవండి. మనుషులు పక్కన పెట్టండి, ఏ లాంగ్వేజ్ కూడా సరిపోదు ఆయన వివరించడానికి. ఆయన వివరణకి ఆయన ఇండిస్క్రైబుల్ అంటారు అనమాట. అంటే ఆయన్ని వర్ణించలేం.
ఆయన సంపూర్ణంగా ఆయన యొక్క గొప్పతనాన్ని మనం వివరించలేం. ఆయన అధిక స్తోత్రం నొందదగిన వాడు, ఆయన గొప్పవాడు. అటువంటి సృష్టికర్త ఈ లోకంలో తన స్వేచ్ఛను ఉపయోగించుకోకుండా 33.5 సంవత్సరాలు గుర్తింపబడకుండా జీవించాడు. అర్థమవుతుందా? నిన్ను నన్ను రక్షించడానికి, ప్రజల్ని రక్షించడానికి, ప్రజల్ని విమోచించడానికి, ప్రజల కోసం ప్రాణం పెట్టడానికి తన స్వేచ్ఛను ఉపయోగించుకోలేదు. దేవుడి కన్నా స్వేచ్ఛ ఎవరికైనా ఉందా అండి? చిటికేస్తే నాశనం అయిపోవాలి. ఆకాశం కలుగుని కాకంటే ఆకాశం కలిగింది, చెట్లు కలుగుని కాకంటే చెట్లు కలిగినాయి, నక్షత్రాలు కలుగుని కాకంటే నక్షత్రాలు కలిగినాయి. లాజరస్ కమ్ అవుట్ అంటే చనిపోయినటువంటి ఆ యొక్క లాజరు బయటికి నడుచుకుంటూ వచ్చాడు. ఎట్లా నడుచుకుంటూ వచ్చాడో కూడా ఆశ్చర్యమే. ఎందుకు తెలుసా అండి? మొత్తం కట్టేస్తారు. ఇది మా యొక్క ఫ్యామిలీ ప్రేయర్లో పింకీ ఒకసారి మంచిగా ఈ యొక్క విశ్లేషణ ఇచ్చినప్పుడు మంచిగా అరే ఎప్పుడు ఆలోచించలేదు అనిపించింది. ఏమనుందండి? ఆ యూదులు మొత్తం కట్టేస్తారు. లాజరస్ ఎట్లా నడుచుకుంటూ వచ్చాడు? లేయడం మాత్రమే అది నడుచుకుంటే లోపల బయటకు వచ్చాడు. తర్వాత కట్లిప్పబడ్డాయి. దేవుని మాటలో శక్తి ఎంత ఉందో మీరు ఆలోచించండి. అటువంటి శక్తి సంపన్నుడు, అటువంటి స్వేచ్ఛ కలిగినటువంటి వ్యక్తి, అటువంటి మహిమ కలిగినటువంటి వ్యక్తి తన స్వేచ్ఛను ఉపయోగించుకోకుండా, తన హక్కును ఉపయోగించుకోకుండా సృష్టికర్త సృష్టిని ధిక్కరిస్తున్నప్పటికీ మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే అందరినీ రక్షించాలని. సృష్టికర్త సృష్టిని పూజించకుండా మిగతా వాటిని పూజిస్తున్నప్పుడు తన ఎదుటే తన దేవాలయానికే ఒక అధిపతిగా ఉన్నటువంటి ఆయన్ని పక్కన పడేసినటువంటి వాళ్ళని ఆయన ధిక్కరిస్తున్నా కూడా ఆయన స్వేచ్ఛని ఉపయోగించుకోకుండా మౌనంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? అందరినీ రక్షించాలని. పౌలు ఏమంటున్నాడంటే నేను క్రీస్తుని, అటువంటి లక్షణం కలిగినటువంటి ఆ యేసయ్యని, ఆ పరిపూర్ణమైనటువంటి ఆ యేసయ్యని నేను వెంబడిస్తున్నాను, ఆయన్ని పోలి నేను నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అని ఈ సందర్భంలో మాట్లాడుతున్నాను. కాబట్టి నువ్వు నేను కూడా ఇట్లాంటి సందర్భాల్లో మనం కూడా జీవించి మనం కూడా ఇతరులకు చెప్పగలగాలి. అటువంటి స్థాయిలో మనం ఉండాలి. అర్థమవుతుందండి? దయచేసి ప్రజలందరూ మీరు అర్థం చేసుకోండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అనేకులు రక్షణ పొందవాలనేటటువంటి గురి కలిగి ఉంది. ఆ గురితో మనం జీవించాలి. మన జీవితం ఇతరుల యొక్క రక్షణకు ఆటంకం కాదు. మన జీవితం ఇతరుల యొక్క ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉండకూడదు. మన జీవితం క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. ఆ శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి మాదిరి దేవుడు మనకి ముందుగా ఉంచిపోయాడు. పౌలు కూడా అదే సవాల్ ఇస్తున్నాడు. రేపు పొద్దున్న నువ్వు నేను కూడా అటువంటి సవాల్ ఇవ్వగలగాలి. నా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరులారా, దయచేసి నువ్వు ఎవరివైనా, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, ఇప్పుడిప్పుడే నువ్వు క్రైస్తవ జీవితంలో ఎదుగుతున్నా లేకుంటే పరిపక్వతలోకి వచ్చినా సరే, నువ్వు దయచేసి నువ్వు నేను పాటిస్తూ మనం ఇతరులని మన యొక్క జీవితం మాదిరిగా చూపించగలగాలి. ఇది ఒక గర్వం కాదు, అతిశయం కాదు. ఈ విధంగా చెప్పినప్పుడు దేవుని మహిమపరిచినట్లు మనం. ఒకసారి నేను ఒక భక్తుడు, ఒక మంచి దైవజనుడు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఇదే విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎంతగా తప్పుగా అర్థం చేసుకున్నాడని నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆ వ్యక్తి చాలా మంచి దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. కానీ ఈ టెక్స్ట్ని ఆయన ఎట్లా అర్థం చేసుకున్నాడంటే, పౌలు ఈ మాటలు ఎప్పుడు చెప్పాడో తెలుసా? బాగా ముస్సులోడు అయిపోయిన తర్వాత అన్నిట్లో ఆయన అన్ని విషయాలు చాలా వయసు వచ్చేసిన తర్వాత లాస్ట్లో చెప్పినటువంటి మాటలు అనేసి తన యొక్క ప్రజలకు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కాదు. ఆయన లాస్ట్ పత్రిక ఏంటంటే తిమోతి పత్రిక, 2వ పత్రిక, లాస్ట్ పత్రిక. ఆయన 13 పత్రికలు రాశారు. కొరింథీ సంఘానికి ఒక పత్రిక రాస్తున్నప్పుడు కొంత సమయం వ్యవధే ఉంది. వాళ్ళకి సువార్త ప్రకటించిన తర్వాత, వాళ్ళ సిచ్యువేషన్స్ తెలిసిన తర్వాత మొదటి పత్రికను రాస్తారు, తర్వాత 2వ పత్రికను కూడా రాస్తారు. కాబట్టి ఆయన యొక్క వాక్యాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది ఎవరో ముసలి అంటే క్రైస్తవ జీవితంలో చివరి స్థాయిలో ఉండేవాళ్ళు చెప్పేటటువంటి మాటలు కాదండి. ప్రతి ఒక్క క్రైస్తవుడు చెప్పగలిగేటటువంటి మాటలు, చెప్పాల్సినటువంటి మాటలు. ప్రతి యవనస్తుడు మాట్లాడాలి, ప్రతి స్త్రీ మాట్లాడాలి.
నేను యేసయ్య నమ్ముకున్నాను చెప్పినటువంటి ప్రతి వ్యక్తికి కూడా నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను, మీరు నన్ను వెంబడించండి అని మన జీవితం ఒక మోడల్గా చూపించగలగాలి. ఎందుకంటే న్యూ టెస్ట్మెంట్లో మోడల్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్, రూల్స్ కాదు. జాక్ పునేన్ గారు దీని గురించి చాలా మంచి వివరణ ఇస్తారు. చాలా ఇంపార్టెంట్. మనం పరిపూర్ణం కాదు, ఈ విషయాన్ని మనం మన యొక్క మనసులో ఎప్పుడు నాటుకోవాలి. క్రీస్తుని బట్టే మనం పరిపూర్ణలో, ఆ పరిపూర్ణలోకి మనం ఎదగాలి. కానీ ఆ పరిపూర్ణతలోకి మనం ఎదుగుతున్నప్పుడు ఏ విషయంలో అయితే నువ్వు ఎదుగుతున్నావో ఆ విషయంలో ఏం చేయాలి? ఇతరులకు మనం సవాలుకరంగా చెప్పాలి. శ్రీకాంత్, నువ్వు నన్ను వెంబడించు. రాజు, నువ్వు నన్ను వెంబడించు. నేను దేవుని కృప వల్ల ఈ పని చేస్తున్నా, నువ్వు నాలాగా నువ్వు జీవించు. ఎలాగా? ఆయనలాగా నేను జీవిస్తున్నా కాబట్టి నాలాగా నువ్వు జీవించని చెప్పాలి. సో ఇప్పుడు అర్థం ఏంటండి? ఇది దేవునికి మహిమ కలిగినటువంటి విషయం. దయచేసి పరిచయలాగా చెప్పొద్దు. పరిచయల గురించి యేసయ్య ఇచ్చినటువంటి సాక్ష్యం మన గురించి ఇవ్వకూడదు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో పరిచయల గురించి మన ప్రభు అయిన యేసయ్య ఎటువంటి సాక్ష్యం ఇచ్చాడో తెలుసా అండి? పరిచయాలు చెప్పే చేయండి, వాళ్ళు చేసినట్లుగా మీరు జీవించొద్దని చెప్పారు. ఎంత అవమానకరమైనటువంటి మాటలు. మత పెద్దలు, మత బోధకులు, వాళ్ళు మత నాయకులు, పరిచయుడు అంటేనే పరిశుద్ధతకి ఒక మెట్టు అధికం. వాళ్ళు పవిత్రత అనేటటువంటి పాయింట్లో నిష్ఠాతులు వాళ్ళు. అటువంటి వాళ్ళని చూసి వాళ్ళలాగా జీవించకండి మీరు. వాళ్ళు చెప్పించేయండి, బాగానే చెప్తారు అని చెప్పి. ఈరోజు మనం చూసినప్పుడు దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు రాజేష్ చెప్పినట్టు మీరు చేయండి, కానీ రాజేష్ లాగా మీరు జీవించవద్దు అని అంటే ఎంత అవమానకరమైన విషయమో, లేకుంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితితో ఆలోచించండి. మరి అటువంటి ఆ విధంగా దేవుడు చెప్పాలని ఆశ లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన మెచ్చుకొని, ఆయన తన కృపనిచ్చి మనం త్రెప్టిల్లకుండా మనల్ని కాపాడడానికి, తన మహిమ అయితే మనల్ని ఆనందంతో అంటే నిర్దోషులుగా నిలబెట్టడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు. మనలో సత్క్రియ ప్రారంభించినటువంటి దేవుడు మన దాన్ని ముగించేంత వరకు మన జీవితంలో కార్యరూపం దాల్చడానికి సహాయం చేయగలిగిన దేవుడిని నువ్వు సేవిస్తున్నావు. ఆ దేవుడు నీకు సహాయం చేయగలడు, ఆ దేవుడు నీకు సహాయం చేయగలడు, ఆ దేవుడు నాకు సహాయం చేయగలడు. కాబట్టి మన నూతన నిబంధనలో మనం కూడా పౌల్లాగా మేము క్రీస్తుని వెంబడిస్తున్నట్లు మీరు నన్ను వెంబడించండి అని చెప్పే స్థాయిలో మనం ఉందాం. అదే సమయంలో మనం మనుషుల్ని వెంబడించకూడదు, మనం క్రీస్తునే వెంబడించాలి. ఆ వ్యక్తి కనుక క్రీస్తుని వెంబడించకపోతే ఆ వ్యక్తి అక్కడితో కథం. ఓల్డ్ టెస్ట్మెంట్ అయినా న్యూ టెస్ట్మెంట్ అయినా ఎవరైనా కూడా క్రీస్తులాగా జీవించకపోతే అక్కడితో వాళ్ళు కథం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనాల్లో ఎవరైనా సరే, ఇప్పుడు నేను బోధించే నేనైనా, లేకుంటే బోధిస్తున్న అనేకులైనా, లేకుంటే మీ దృష్టిలో వీళ్ళు చాలా ఉత్తమమైనటువంటి వాళ్ళని మీరు అనుకున్నా, లేకుంటే అది క్రైస్తవులు అని పేరు చెప్పి పిలువబడుతున్నటువంటి ఎవరైనా సరే, వాక్య ప్రకారం వాళ్ళు జీవించకపోతే అక్కడితో వాళ్ళని ఫాలో చేయడం ఆపేయాలి. వాళ్ళు చేస్తున్నారు కదా అని నేను చేయడం, వాళ్ళు చేస్తున్నారు కదా అని మీరు చేయడం నీ జీవితానికి నా జీవితానికి ప్రమాదం. బైబిల్లో మనం క్రీస్తుని వెంబడించాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆయన మనకి ఒక మాదిరిని ఉంచిపోయాడు. కాబట్టి ఆయన మన గురి, ఆయన మన లక్ష్యం, ఆయనే మన యొక్క ముఖ్యమైనటువంటి ఆయన నాయకుడు. ఆయన్ని పోలి మనం నడుచుకోవాలి. నోవాహులాగా నువ్వు నేను ఉండాలండి. నోవాహు తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ మనసుల్లో, వాళ్ళ ఆలోచనల్లో, ఉద్దేశాల్లో, ప్రవర్తనలో ఉన్నప్పటికీ ఆయన యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా జీవించగలిగాడు. కాబట్టి నీ చుట్టుపక్కల వాళ్ళు క్రీస్తుని వెంబడిస్తే వాళ్ళలా జీవించండి. ఒకవేళ క్రీస్తుని వెంబడించకపోతే అక్కడ ఆపేసి క్రీస్తే మీ యొక్క గురిగా పెట్టు. దేవుడు మనల్ని దీవించును గాక, దేవుడు మనకి సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, సమయంలో పౌలు యొక్క జీవితాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇతరుల్ని రక్షించాలని తన యొక్క స్వేచ్ఛను ఎంతగా పక్కన పెట్టేశాడు ప్రభు. తాను దాసునిగా సమర్పించుకున్నాడు. ఏం చేసినా సరే ఆయన ఇతరులకు మేము అభ్యంతరకరంగా ఉండకూడదు, ఇతరులు రక్షణ పొందకుండా ఆత్మీయంగా ఎదగకుండా ఉండడానికి మేము అవరోధంగా ఉండకూడదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో మాకు మీ యొక్క కృప అవసరం, మీ యొక్క దయ అవసరం, మీ యొక్క
కనికరం మాకు అవసరమైంది. దయచేసి ఆ విధంగా మీరు మా జీవితాల్లో కార్యరూపం చేస్తారని మేము నమ్ముతున్నాం. ఈ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా అటువంటి జీవిత విధానాన్ని కలిగి అయినా భర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు పిల్లలకి మాదిరికరంగా, తల్లులుగా ఉన్నటువంటి వాళ్ళు పిల్లలకి మాదిరికరంగా, ప్రభా విశ్వాసులు ఇంకొక విశ్వాసకి మాదిరికరంగా ఉండడానికి సహాయం చేయండి. మా పిల్లలకి నైనా మేము ఏదైతే మేము అబద్ధాలు ఆడతలేమో మీరు కూడా ఆడొద్దు, మేము అరవడం లేదు మీరు కూడా అరవద్దు, మేము బైబిల్ చదువుతున్నాం మీరు కూడా చదవండి అని చెప్పే స్థాయిలోకి మేము రావాలి ప్రభు. నేను దయచేసి అయినా మా ఇంట్లో, మా సమాజంలో, మా యొక్క జీవితంలో మేము ఆ విధంగా అయినా మా యొక్క జీవితం ఒక మాదిరికరమైన జీవితాన్ని మేము చూపించడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు యొక్క నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాను తండ్రి.